నేను పొందుకొని ఆ రొట్టెలో చేయి పెడుతున్నాను, ఆ ద్రాక్ష రసంలో చేయి పెడుతూ నేను అది పుచ్చుకొని నేను తింటున్నాను. కానీ ఈ లోకంలో నేను ఒక ప్రత్యేకమైన వాడిగా జీవించడానికి నన్ను ఏర్పాటు చేసుకున్నావు. ఆ ప్రత్యేకతను నేను పోగొట్టుకొని దినమెల్లా నీ సన్నిధిలో ఉండాల్సిన నేను ఈ లోకంలో జీవిస్తున్నాను, ఈ లోక ఆశలతోనే బ్రతుకుతున్నాను. ఇంకా నువ్వు దేవుల్లో బ్రతకలేకపోతే ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తున్నా, ప్రియబిడ్డ, ఈ ఉపవాస ప్రార్థనలో, ఈ లెంట్ కాల ధ్యానాల్లో నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ పట్ల, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆ శిలువ మీద చేసిన త్యాగాన్ని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎవరి కోసం చనిపోలేదు, మనందరి కొరకు మనం చేసిన వాటిని బట్టి ఆయన చనిపోయాడు. చివరికి ఒక మాట చెప్తాను, ఏ మానవుడైతే ఏ చెట్టు ఫలము ద్వారా దేవునికి దూరస్తుడైపోయాడు, ఏ చెట్టు ఫలము ద్వారా తినతన్నది తిని దేవుడికి దూరం అయిపోయాడు, దేవుడు ఒక చెట్టు నుండి తీయబడినటువంటి మ్రాను నుండే తిరిగి ఆ మ్రాను మీద తన ప్రాణాన్ని పెట్టి దేవునికి చేరువ చేసుకున్నాడు తన బిడ్డల్ని.